భార్య చేత శభాష్ అనిపించుకున్నోడు దేశంలో శభాష్ అనిపించుకుంటాడు. భార్య మనసు గెలుచుకున్నోడు దేశాన్ని గెలుస్తాడు అనే ఒక సామెత ఉంది. అంటే ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే పెళ్ళవుతుంది, కాపురం అయితే చేస్తుంటారు, కానీ భార్య మనసు గెలుచుకోవడం మాత్రం కష్టం అన్నట్టు. అంటే మహిళలకు సంబంధించి అంత అంతర్లీన ఆలోచన చేస్తారన్నట్టు. ఎన్నికల్లో కూడా అంతే, మహిళల ఓట్లు ఎటు పడితే అటు విజయం ఉంటుంది అన్నట్టు. కాబట్టి అందరు మహిళలు ఒకే ఆలోచన ఉంటారా? మహిళల ఆలోచనలు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గపు ఆలోచన, రెడ్డి సామాజిక వర్గపు ఆలోచన ఒకటే ఉంటుందా? మహిళే ఇక్కడ, ఎవరి లెక్కలు వాళ్ళకి, మగాళ్ళైనా ఎవరి లెక్కలు వాళ్ళకి. కానీ క్రిందసారి మహిళలు బారులు తీరి రాత్రి తెల్లవారులు ఓటేశారంటే పసుపు కుంకుమ డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు తమకు ఓటేశారని తెలుగుదేశం పార్టీ భావిస్తుంటే, ఈ దఫా మహిళలందరూ బారులు తీరి తమకే ఓటేశారు ఇంతవరకు ఇచ్చిన సంక్షేమ పథకాల రీత్యా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల ఓట్లు పెరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్లో 8.4 లక్షలు, టోటల్గా 8.4 లక్షలు పెరిగింది. టోటల్గా చూస్తే పెరిగిన మహిళా డిపాజిట్ ఖాతాలు మూలంగా ఇదంతా సాధ్యమైంది. 90.4 లక్షల ఖాతాలు పెరిగినాయి అన్నటువంటిది లెక్క చెప్పుకొస్తున్నారు. ఇది ఎస్బీఐ రీసెర్చ్ చెప్తున్నటువంటి అంశం. అంటే ఆదాయ వనరులు ఇక్కడ మహిళలకు పెరిగినాయి. ఈ ఆదాయ వనరులు పెరిగిన మహిళలందరూ కూడా సాధికారత సాధించారు. ఆ సాధికారత అంటేనే ఇక్కడ వైసీపీ కారణంగా అన్నటువంటిది. అది నిజమా కాదా? మహిళ జగన్ని నమ్మారా లేదా? ఎంతకంటే ఎక్కువ ఇస్తానన్నటువంటి చంద్రబాబుని నమ్మారా అన్నది మాత్రం 4వ తారీఖుకే తేలుతుంది.